రెడ్లకి 28 మంది, కాపులకి 8 మంది, బీసీలకి 24 మంది, తర్వాత ఏమన్నా క్షత్రియులకి 5 మంది, వెలమలకు 1, వైశ్యులకి 2. సరే ఇక బ్రాహ్మణ గురించి పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బ్రాహ్మణ గురించి పెద్ద పట్టించుకోడు. ఇంకా కొన్ని సామాజిక వర్గాలను చంద్రబాబు గారు పట్టించుకోడు. నేనేమడుగుతున్నానంటే ఇవాటి రోజున సామాజిక సమీకరణం, సామాజిక సమత్వం ఎక్కడ జరిగింది? ఇవాళ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే నేను ఒక్కొక్క కులాన్ని చెప్తున్నా, మా బ్రాహ్మణ్స్ కూడా చెప్తాను. ఇవాటి రోజున ఏమని చెప్పారు? ప్రజారాజ్యం వచ్చినప్పుడే కదా సోషల్ జస్టిస్ కావాలి అని అడిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 రెడ్లకి 4 కాపులకి ఇచ్చి మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 17 మందికి ఇస్తే అదేదో నామినేటెడ్ పోస్టులో ఎక్కువ మందికి రెడ్లకి ఇచ్చారు అని చెప్పి గొడవ చేసినటువంటి చంద్రబాబు వంటి కంపెనీ ఇవాటి రోజున అసలు కాపులకి 8 మందికి ఇచ్చారు అని చెప్పంటే అసలు ఎక్కడ నిలబెట్టారు అని నేను అడుగుతాను. అటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టులా లేకపోతే మంత్రివర్గం అంటే మంత్రివర్గం ముఖ్యం. మంత్రివర్గంలో 4 కాపులకి ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రతి సామాజిక వర్గంలో కూడా ఇవాళ ఆలోచన అయితే డెఫినెట్ గా బయలుదేరుతుంది. నెక్స్ట్ ఇవాటి రోజున ఈ సామాజిక వర్గంలో బయలుదేరడానికి ఒక అవకాశం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన పత్రికలే. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం చేస్తున్నాను అని చెప్పని ఆయన చెప్పకముందే వీళ్ళు ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళకి అక్కడ ఇస్తున్నారు, నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు, ఇట్లా మాట్లాడారు కాబట్టి ఇవాళ డెఫినెట్ గా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. కమ్మవారికి 28, రెడ్లకి 28, కాపులకి 8 మంది ఇచ్చాడు. నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నా, సామాజిక సమత్వం అని చెప్పి ఈనాడు పేపర్లో కూడా రాసుకున్నాడు. ఆయన పెద్దదే రాసేశాడు. 34 మందితో తేదెప్ప 2వ జాబితా, జనాదరణ ఉన్న వారికే ప్రాధాన్యం, సామాజిక సమతూకం. ఎక్కడుంది సామాజిక సమతూకం? ఇది నేను అడుగుతున్నా. నెంబర్ 2, ఇవాళ రోజున జనసేన పార్టీలో పెట్టింది ఆయన సామాజిక వర్గం కోసం కాదు అంటాడు. కాసేపు ఉన్న సామాజిక వర్గం కోసం అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చెప్తాడు. త్యాగాలు చేశాడట, కష్టపడ్డాట, నలిగిపోయాడట. ఇవన్నీ చేసింది ఎందుకు అని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయాలట. దానికోసం చెప్పిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని జగన్ యొక్క తోక కత్తిరిస్తాను అని చెప్పని మాట్లాడాడు నేను మీటింగ్ లో. దాన్ని బట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాడితోటి పయనం చేద్దామనుకుంటే భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసించాలా? మీరు ఏం చేస్తారో చెప్పట్లా. ఇప్పటి వరకు మీరు ఏం చేయలే. మీ పార్టీ ఏమన్నా ఈ సామాజిక సమతూకం ఏమన్నా పాటిస్తుందా? అంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సీట్లు ఇవ్వడమా లేకపోతే వేరే ఓసీ సీట్లు ఏమన్నా ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళకి ఇస్తారా? అంటే జనరల్ గా ఇప్పుడు ఒకటి మాత్రం మనం ఆలోచించాల్సిందంటే ఉన్న 175 సీట్లలో నాకు సబ్జెక్ట్ కరెక్షన్ 29 మంది ఎస్సీలకి 7 ఎస్టీ సీట్లు ఉన్నాయండి. వాటిని ఎవరో మార్చలేము. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మన అదృష్టం అది. ఆయన అట్లా చేసి పెట్టాడు కానీ లేకపోతే వీళ్ళు అవి కూడా చేశాను, విశ్లేషణ చేశాను, అవి చేశాను, IVRS లో చేశాను అని చెప్పని అనేవాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది కుదరదు కాబట్టి ఆ సీట్ల వరకు వదిలేసేయండి. ఆ సీట్ల వరకు కనుక వదిలేసిన తర్వాత మిగిలినటువంటి సీట్లలో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తాడు, అందులో అనుమానం ఏమక్కన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చెప్తాను నేను. నరసరావుపేటలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ మనం ఎక్కువ మందికి అగ్రవర్ణం ఇచ్చాం కాబట్టి బీసీకి పార్లమెంట్ సీట్ ఇద్దాము, కృష్ణదేవరాయలు గారు మీరు వచ్చి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పాడు. మరి ఆయన వినవలేదు, ఆయన చేశాడు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటివరకు మనం ఇప్పుడు జరిగిన దాని మీద నేను డిస్కస్ చేస్తున్నాను. అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక బీసీ ఆయన తీసుకుని వచ్చి పార్లమెంట్కి ఇచ్చాడు. మా గుంటూరులో ఇవాళ రోజున మా రోషయ్య గారు యంగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బాగా మాట్లాడతాడు, బాగా ప్రజల దగ్గరికి వెళ్తాడు. అటువంటి రోషయ్య గారికి కూడా పార్లమెంట్ లో సీట్ ఇచ్చాడు. అంతకు మించి ఇంకేం కావాలి మాకు? నేను ఇవాళ ఏమని చెప్తున్నానంటే డెఫినెట్ గా సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్, సమీకరణాలు, సామాజిక సమతూకం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఇంకొకటి కూడా చూడండి, ఇవాళ రోజున మంగళగిరిలో ఏంటి ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు గొడవ చేసింది అదే కదా. మంగళగిరి ఆర్కే రామకృష్ణారెడ్డి గారిని తీసి ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గానికి అక్కడ ఇవ్వడం జరిగింది. నేనేమని చెప్తున్నానంటే ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి ఈ రకంగా, కానీ ఎంతసేపటికి రిజర్వేషన్ లేదు. గెలిచేటప్పుడేమో రెడ్డి గారికి ఇచ్చారు, ఇప్పుడు లోకేష్ సెటిల్ అయ్యి ఆయన గెలుస్తాడు అన్నప్పుడేమో బీసీకి ఇచ్చారని కదా ఇప్పుడు గొడవ. అయితే రామకృష్ణారెడ్డి అట్లా ఇప్పుడు లోకేష్ ఏంటన్నారు? లోకేష్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిచేటప్పుడేమో ఆయనకి ఇచ్చారు, ఇప్పుడు లోకేష్ బలపడ్డాడు కాబట్టి ఆయన గెలుస్తున్నాడు కాబట్టి మీరు ఆ సీట్ తీసుకెళ్ళి బీసీకి ఇచ్చినట్టు అవుదా? మీరు ఇది కొత్త చెప్తున్నారు నాకు ఇప్పటివరకు వెళ్ళా నేను. ఇప్పుడు అసలు లోకేష్ ఇవాళ 2వ సీట్ ఎత్తుకుంటున్నాడు. ఏం లేదండి, మీరేం మొహమాట పడద్దు. నేను గ్యారంటీ, బాబు గారి గ్యారంటీ లాగా నాది గ్యారంటీ ఇస్తున్నా. మీకు ఒక విషయం చెప్తున్నా, జనరల్ గా ఒక్క నిమిషం రాజకీయాల్లో ఇన్నేళ్ళు ఉన్నా నేను చెప్తున్నా. అసలు రామకృష్ణారెడ్డి గారికి గనక ఈసారి ఇస్తే కష్టము అని చెప్పనా నష్టము అని చెప్పనా కాదు ఇక్కడ క్వశ్చన్. ఆ రోజున రామకృష్ణారెడ్డి గారికి చెప్పారు క్లియర్ గా, ఆయన కూడా చెప్పాడు అన్న పోటీ చేయమన్నాడు, చేస్తున్నాను, నెక్స్ట్ టైం నేను పోటీ చేయను, ఇక్కడ ఉన్నటువంటి బీసీ చేనేత సామాజిక వర్గానికి నేను ఇస్తాను అని చెప్పాడు.
ఆ రోజు చెప్పిన దాన్ని మళ్ళీ మీరు వక్రీకరించగా మనం మాట్లాడితే నేను చేయగలిగింది లేదు. చెప్తున్నాను, లోకేష్ 2014 తర్వాత కూడా ఆయన అదే మాట చెప్పాడు. చివరిలో జగన్ గారు చెప్పారు కాబట్టి లోకేష్ చేస్తున్నాడని నన్నే చేయమన్నారు, అందుకని చేస్తున్నాను కూడా చెప్పాడు ఆయన. అది కూడా గుర్తుంది మాకు.